ఓం నమ శివాయ. కార్తీక దామోదరాయ నమ. కార్తీక పురాణంలో 2వ అధ్యాయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2వ అధ్యాయంలో కార్తీక సోమవార వ్రత మహత్యాన్ని వశిష్ఠుడు జనక మహారాజుకి ఏ విధంగా వివరిస్తున్నాడో ఇప్పుడు ఈ కథలో మనం తెలుసుకుందాం. వశిష్ఠుడు ఈ విధంగా జనక మహారాజుకి చెబుతున్నాడు. ఈ వ్రతాన్ని విన్నంత మాత్రానే సర్వపాపాలు నశిస్తాయన్న నగ్న సత్యాన్ని గ్రహించి శ్రద్ధగా ఆలకించండి. కార్తీక మాసంలో శివప్రీతిగా సోమవార వ్రతాన్ని ఆచరించేవారు ఎవరైనా సరే కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో ఏ ఒక్క సోమవారం నాడైనా సరే స్నాన జపాదులని ఆచరిస్తే 1000 అశ్వమేధ యాగాల ఫలితాన్ని పొందుతాడు. సోమవార వ్రతం మొత్తం 6 విధాలు. ఈ 6 రకాల వ్రతాల గురించి ఇప్పుడు నేను చెబుతాను, శ్రద్ధగా వినండి. మొదటిది ఉపవాసం. కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్రాలని దర్శించుకొని తులసీ తీర్థం మాత్రమే సేవించాలి. మర్నాటి ఉదయాన్నే యథావిధిగా స్నాన జపాదులు పూర్తి చేసుకొని శివాభిషేకం చేసి నైవేద్యం సమర్పించి మధ్యాహ్న వేళ భోజనం చేయాలి. ఇది ఉపవాసము అంటే. తరువాత 2వ నియమం ఏకభుక్తము. ఉపవాసం చేయడం సాధ్యం కాని వాళ్ళు ఉదయం యథాప్రకారం స్నానదాన జపాదులని చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రిపూట భోజనానికి బదులుగా శైవ తీర్థాన్ని లేదా తులసీ తీర్థాన్ని ఏదైనా ఒక తీర్థాన్ని స్వీకరించాలి. ఇది ఏకభుక్తము. 3వది నక్తం. పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రిపూట నక్షత్ర దర్శనం చేసుకుని తరువాత భోజనం చేయవచ్చు. దీనిని నక్తము అంటారు. 4వది అయాచితము. తమంతట తాము భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే భోజనం చేయవచ్చు. దీనిని అయాచితము అంటారు. 5వ నియమం స్నానం. పైన చెప్పిన 4 విధాలలో ఏ ఒక్కటి కూడా చేయగలిగేటటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు ఉదయము స్నాన జప తపాదులు చేసినా కూడా ఫలితం లభిస్తుంది. 6వది తిలాదానం. మంత్ర జప విధులు ఏవీ తెలియనటువంటి వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినా సరే కార్తీక వ్రత పుణ్యఫలం లభిస్తుంది. ఈ 6 పద్ధతులలో ఏ ఒక్కదాన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్టే అవుతుంది. కానీ తెలిసుండి కూడా ఏ ఒక్కదాన్ని కూడా ఆచరించినటువంటి వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారు. ఈ వ్రతాచరణం వలన అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యం పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతే భోజనం చేయాలి. ఆ రోజు మొత్తం భగవంతుడి ధ్యానంలో గడిపేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని ఆచరించే వాళ్ళు నమక చెమక సహితంగా శివాభిషేకం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను, శ్రద్ధగా విను అంటూ వశిష్ఠ మహాముని జనకుడికి ఈ విధంగా చెబుతున్నాడు. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి నిష్ఠురి అనే కూతురు ఉండేది. చూపరులని ఇట్టే ఆకర్షించే అందగత్తె ఆమె. ఎంతో విలాసంగా ఉండే ఆమెకి మంచి గుణాలు అబ్బలేదు. నిత్య కాముకురాలుగా దుష్టగుణం గలదిగాను 10 మంది నోళ్లల్లో నానుతూ ఉండేది. ఆమె ప్రవర్తనకి తగినట్టుగా కర్కశ అని పిలిచేవాళ్ళు. 10 మందిలో పరువు పోకముందే నిష్ఠురుని బ్రాహ్మణుడైన మిత్రశర్మకి ఇచ్చి పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడు ఆమె తండ్రి. సదాచారుడు, సద్గుణవంతుడు, సరసుడు అయినటువంటి మిత్రశర్మ భర్తగా లభించడం వలన నిష్ఠురికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆమె ఆడింది ఆటగా, పాడింది పాటగా జరగసాగింది. ఆమె రోజు భర్తని తిడుతూ, కొడుతూ, అవమానించసాగింది. అయినప్పటికీ తన వంశానికి మాయని మచ్చ వస్తుందన్న భయంతో ఆ చిత్రహింసలన్నింటినీ భరిస్తూ కాలం వెళ్లబుచ్చాడు మిత్రశర్మ. నిష్ఠురి ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త ఎదుటే రాసక్రీడని కొనసాగిస్తూ భర్తని, అర్థమామలని నిర్లక్ష్యం చేస్తూ పరుషపు మాటలతో చిత్రహింసకి గురి చేసేది. కొంతకాలానికి నిష్ఠురి మనసు కోరికల గుర్రంలా హద్దుల్ని దాటేసింది. ప్రతిరోజు ఆవిడ దగ్గరికి వస్తున్న విటుడు ఆమె మనసులో విషబీజాన్ని నాటాడు. మన ఏకాంతానికి అడ్డుగోడగా ఉన్న నీ భర్తని ఎలా అంతమొందిస్తావో ఆలోచించు అంటూ ఆమె మనసులో విషబీజాన్ని నాటాడు ఆ విటుడు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది నిష్ఠురి. ఆ రాత్రిపూట నిద్రపోతున్న భర్త శిరస్సు మీద పెద్ద రాతి బండతో మోది అతని ప్రాణాలను తీసేసింది. అంతటితో ఆగిందా? తానే స్వయంగా భర్త శవాన్ని మోసుకెళ్లి ఒక పాడుబడ్డ బావిలో పడేసింది.
ఇదంతా గమనించిన ఆమె అత్తమామలు ఆమెకి భయపడి ఊరు వదిలి పారిపోయారు. ఇక అడ్డు అదుపు లేకపోవడం వలన కామంతో కళ్ళు మూసుకుపోయి ఎందరో పరపురుషులతో నిత్యము రాసక్రీడలో తేలియాడసాగింది. కాల గమనంలో అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. నిష్ఠురి బలము యవ్వనము తగ్గింది. శరీరం శుష్కించింది. రకరకాల జబ్బులు సోకాయి. విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఎవరికి వారే ఆమెను అసహించుకుంటూ ఉన్నారు. తనకంటూ తన వారంటూ ఎవరూ లేకుండా ఒంటరిగా మిగిలిన నిష్ఠురి చివరికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు, పలకరించేవారు కూడా కరువైపోయి నడి రోడ్డు మీద పడి చనిపోయింది. శవాన్ని దహనం చేసేవారు కూడా కరువైపోయారు. యమదూతలు వచ్చి నరకానికి తీసుకుని వెళ్లారు. యమధర్మరాజు దుర్భరమైన శిక్షలు అమలుపరిచాడు. భర్తని విస్మరించి పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్న పాప ఫలితంగా మండుతున్న ఇనప స్తంభాన్ని కౌగిలింపచేశాడు. భర్త తలని బండరాతితో బ్రద్దలు కొట్టినందుకు ముళ్ల గదలతో ఆమె తల చిట్లేటట్టు మోదించాడు. భర్తని దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు ఆమె పాదాలని పట్టి కఠిన శిలలకేసి బాధించాడు. సీసం కాచి చెవులలో పోయించాడు. తరువాత కుంభీపాక నరకానికి పంపించాడు. ఆమె పాపాల ఫలితంగా ఆమె ముందు 10 తరాల వాళ్ళు, ఆమె వెనుక 10 తరాల వాళ్ళు మొత్తం ఆ కుంభీపాకంలో పడి కుమిలిపోసాగారు. అలా నరకాన్ని అనుభవించిన తరువాత 15 సార్లు కుక్కగా జన్మించింది నిష్ఠురి. 15వ సారి కళింగ దేశంలో పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో శునకంగా ఉండేది. ఈ కుక్క అంటే కుక్క రూపంలో ఉన్నటువంటి ఈ నిష్ఠురి సోమవార వ్రతఫలంతో కైలాసానికి చేరిందట. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కాలం గడుస్తుండగా కార్తీక మాసం వచ్చింది. ఒక కార్తీక సోమవారం నాడు ఆ ఇంటి బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనానికి ముందు శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకుని నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. ఆ రోజు ఆహారం లభించగా పస్తుబడి ఉన్న ఈ కుక్క ప్రదోష వేళలో ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వలన దానికి పూర్వజన్మల స్మృతి కలిగింది. అప్పుడు ఆ శునకం ఈ విధంగా అంటోంది, ఓ బ్రాహ్మణుడా, నన్ను రక్షించమని మనిషిలాగా మాట్లాడింది. అప్పుడు దాని మాటలు విని ఆశ్చర్యంతో బయటికి వచ్చాడు ఆ బ్రాహ్మణుడు. నువ్వేం తప్పు చేశావు? నిన్ను ఎలా రక్షించాలి నేను అంటూ అడిగాడు. అప్పుడు ఆ శునకం చెబుతోంది, బ్రాహ్మణోత్తమ, నేను పూర్వజన్మలో విపరీత బుద్ధులు కలిగిన కాముక వనితను. కామంతో కళ్ళు మూసుకొని పోయి విటుడితో జత కట్టి నా భర్తని నేనే హతమార్చాను. బ్రాహ్మణ వంశానికి తీరని మచ్చని మిగిల్చిన పతితను. నా పాప ఫలంగా అనేక సంవత్సరాలు నరకంలో చిత్రహింసలకి గురై ఈ భూమి మీద 14 సార్లు కుక్కగా జన్మించాను. తిరిగి 15వ సారి కూడా కుక్కగా జన్మించి నీ ఇంట ఉంటున్నాను. ఉన్నట్టుండి నాకు పూర్వజన్మ జ్ఞానం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. దయచేసి కారణమేమిటో తెలియపరచండి మహానుభావ అంటూ వేడుకుంది ఆ శునకం. తన దివ్య దృష్టితో కుక్క యొక్క పూర్వజన్మని పూర్తిగా తెలుసుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. ఈ విధంగా చెబుతున్నాడు ఆ కుక్కతో, నీ పూర్వజన్మ వృత్తాంతం అంతా అర్థమైంది. నువ్వు ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తుగా ఉన్నావు. నేను విడిచిపెట్టినటువంటి బలి అన్నాన్ని తినడం వలన నీకు ఇలా పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. ఓ మహానుభావ, నాకు మోక్ష మార్గం చూపు స్వామి అంటూ తిరిగి వేడుకుందా శునకం. దయామయుడైన ఆ బ్రాహ్మణోత్తముడు వెంటనే స్పందించి తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక్క సోమవారం నాటి ఫలాన్ని ఆ కుక్కకి ధారపోశాడు. వెంటనే ఆ కుక్క తన శునకదేహాన్ని విడిచిపెట్టి దివ్య స్త్రీ శరీరధారి అయి పితృదేవత సమన్వితయై కైలాసానికి చేరింది. కార్తీక సోమవార వ్రతఫలం అంటే ఇదే అని వశిష్ఠుడు ఈ విధంగా జనక మహారాజుకి వివరించాడు. 2వ రోజు పారాయణ సమాప్తం. రేపటి రోజున 3వ అధ్యాయంలో కార్తీక స్నానం యొక్క మహత్యము, తత్వనిష్ఠుడి వృత్తాంతాన్ని మనం తెలుసుకుందాం.